Ask Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనము క్రైస్తవులుగా పుట్టిన నాటి నుంచి, చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా వృద్ధులైన వారి వరకు కూడా ప్రార్థన అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అందరం ప్రార్థన చేయగలుగుతాం. ఈవెన్ ఈ మధ్య కొన్ని రీల్స్ చూస్తా ఉన్నాను. చాలా చిన్నపిల్లలు కూడా దేవుని వాక్యాలు చెప్పుకుంటూ పరలోక ప్రార్థన చేస్తూ, కొంతమంది అయితే మరి అది వారు ట్రైన్ చేస్తున్నారేమో తెలియదు కానీ చిన్నపిల్లల్ని కొన్ని వచనాలు కూడా చెప్పిస్తూ వాళ్ళతో స్టేజ్ మీద కూడా వాళ్ళతో ప్రసంగాలు ఇప్పిస్తా ఉన్నారు. అంటే ప్రార్థన యొక్క విశిష్టతని నేను ఇక్కడ వివరించాలనుకుంటున్నాను. ప్రార్థన చెయ్యలేని వాళ్ళు, ప్రార్థన రాని వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం మొదటి నుంచి దైవ గ్రంథంలో చివరి దాకా తీసుకుంటే ప్రార్థన వల్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. మోషే గారు ప్రార్థించారు. మనకు తెలిసిన మొట్టమొదటి గొప్ప నాయకుడు మోషే గారు. ఆయన ప్రార్థించారు. అదే విధంగా మనకి చూస్తే అబ్రహాం గారు ప్రార్థించారు. ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన చేస్తే మనకి ఆది కాండంలో చెప్పబడుతుంది. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాను గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడని, అంటే భర్త భార్య కోసం ప్రార్థన చేస్తే వారికి సంతానం కలుగుతుందని కూడా దైవ గ్రంథంలో చెప్పబడింది. అదేవిధంగా మోషే గారు ప్రార్థన చేస్తే సముద్రమే రెండుగా చీలింది. మామూలుగా కాకుండా ఆరిన నేలగా తయారైంది. అంటే ఎంతో తడిగా ఉన్న ఆ సముద్రపు లోతులు కూడా దేవుడు ఆరిన నేలగా మార్చాడు. ఇంకా అక్కడి నుంచి మన్నా కురిపించబడటం, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు గిబియోన్లో నిలబడిపోవటం, చంద్రుడు అయ్యాను లోయలో ఆగిపోవటం, ఇవన్నీ కూడా అద్భుతాలే. అదేవిధంగా ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. వర్షము లేకుండా దేవుడు ఆకాశపు వాకిళ్లు మూసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే ప్రార్థిస్తే ఆకాశపు వాకిళ్లు తెరవబడ్డాయి, వర్షం కురిసింది. ఎలీషా ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అదేవిధంగా దానియేలు గారు చేసిన ప్రార్థన, ఎంతో మంది ఆ ప్రార్థనల యొక్క గొప్పతనం మనకి దైవ గ్రంథంలో స్పష్టంగా చూపించబడింది. స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే రాత్రంతా ప్రార్థన చేసి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఆత్మ బలాన్ని పొంది ఉదయమంతా కూడా జనుల మధ్య సంచరిస్తూ వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడగలం. అంటే ప్రార్థనా బలాన్ని ఎలా పొందుకోగలం కూడా యేసుక్రీస్తు వారి వల్ల మనం చూసాం. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. మనకి మన బలహీనత తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారంట. అంటే ఇంతమంది భక్తులు ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు, కానీ అయినా సరే మన బలహీనత మనకి తెలియదని ఆయన రాస్తున్నారు. మనకి బలహీనతలు ఉన్నాయా? నిజమే, బలహీనత లేని వారు ఎవ్వరూ లేరు. అసలు ఎన్నో బలహీనతలతో మనం బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు మన ప్రార్థనని దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి 15 ఏళ్ల ఆయుష్ని పెంచారు. కానీ ఆయన ఏం ప్రార్థన చేశారు? నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో నా గురించి ఒక్కసారి ఆలోచించు అని ఆయన ప్రార్థించారు. ఆయన యథార్థతను చూపించుకుని దేవుని తన మనవిని ఆలకించమని ప్రార్థించారు. దేవుడు కూడా నీ మనవిని నేను ఆలకించాను, నువ్వు కన్నీళ్లు విడవటం నేను చూశాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటి, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అటువలే మనం బలహీనత కలిగిన వారం కాబట్టి ఆత్మ కూడా మన పక్షాన తానే విజ్ఞాపన చేస్తున్నారని చెప్పారు. ఎలా విజ్ఞాపన చేస్తున్నారంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. అంటే మరి చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. మరి కొంతమందికి తెలుసో తెలీదో, నాకైతే స్పష్టంగా ఆ విషయం తెలియదు. కానీ ఒక్కొక్కసారి మనం ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు, వారి గురించి ప్రార్థన చెయ్యాలి అని ఆశించినప్పుడు ప్రార్థన రాదు, కానీ ఒక రకమైన ఏడుపు వస్తూ ఉంటుంది. ఆ ఏడుపులో మనం ఒక్కొక్కసారి వెక్కిళ్ళు పెడతా ఉంటాం. ఏంటో తెలియదు, ఆ ఏడుపంతా మనకి ఆగిపోయిన తర్వాత, మన దుఃఖము మన వేదన అంతా తీరిపోయిన తర్వాతే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అంటే ప్రార్థన రానప్పుడు కన్నీళ్ల ద్వారా ఆ విజ్ఞాపన ఆత్మ తానే మన పక్షంగా చేస్తూ ఉంటారు. కాబట్టి నిజానికి ఇంతమంది ప్రార్థన చేసినా ఇంకా మన బలహీనతలను బట్టి మనకి ప్రార్థన యుక్తముగా చేయటం రాదంట. యుక్తముగా అంటే నిజంగా అర్థవంతంగా మనం సరిగ్గా చేయలేమంట ప్రార్థన. కాబట్టి
మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు 3వ అవతారమైన ఆయన మనలో నివసిస్తూ మనకి రాదు కాబట్టి మన బలహీనతను బట్టి ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తారని ఒక గొప్ప సత్యాన్ని ఈ రోజు, అంటే అది ఎన్నోసార్లు మనం చదువుతాం కానీ దాని గురించి పెద్దగా మనం ఆలోచించం. కానీ ఆత్మ మనలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ మన పక్షాన ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కార్యం సఫలం చేస్తున్నారంటే అది ఎంత గొప్ప కార్యం. అటువంటి ప్రార్థన మనందరిలో ఎప్పటికీ కూడా నిలిచి ఉండాలని, ఆ ప్రార్థన ఆత్మ సహాయంతో దేవుడు అంగీకరించాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలమైన ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, పరమ తండ్రి, నాయన, మాకు బలహీనతలు ఉన్నాయి కాబట్టి ప్రభా, యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మాకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడైన ఆత్మ మాలో ఉండి ఉచ్చరింప సిక్యము కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేస్తున్నారని తెలియజేశారు ప్రభా. అటువంటి విజ్ఞాపనని ప్రభా మీరు ఆలకించి, మా యొక్క మనవిని ఆలకించి ప్రభా మమ్మల్ని ముందుగా నీ యొక్క పవిత్ర రక్తం చేత కడిగి మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అందరి పక్షాన మనస్ఫూర్తిగా బ్రతిమలాడి వేడుకొని చిన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus